2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన తర్వాత వైసీపీ పని అయిపోయిందని, అందులో ఉన్న నేతలందరూ కూటమి ప్రభుత్వంలోకి జంప్ అయిపోతారని దాదాపుగా అందరూ అనుకున్నారు. ఈ క్రమంలో వివిధ నియోజకవర్గాల్లో కొంతమంది ముఖ్య నేతలు వైసీపీని వీడి టీడీపీ జనసేనలోకి చేరారు. ఈ ప్రభావం రానున్న రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లో ఉంటుందని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా ఒక నియోజకవర్గంలో మాత్రం రాబోయే ఎన్నికల్లో వైసీపీ టికెట్ దక్కించుకునేందుకు విపరీతంగా పోటీ పడుతున్నారట. మరి అది ఏ నియోజకవర్గం అనే విషయంలోకి వస్తే, అన్నమయ్య జిల్లాలో ఉన్న రాయచోటి నియోజకవర్గం వైసీపీ నేతలతో నిండిపోయింది. ఎన్నికలకు 4 సంవత్సరాల సమయం ఉన్నా ఇప్పటి నుండే పోటీ మొదలైందని, టికెట్ కోసం వైసీపీ అధినేత జగన్ ను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారట. అయితే ఇందులో మొదటగా 2024 ఎన్నికల్లో పోటీ చేసిన గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ వైసీపీ పెట్టినప్పటి నుండి జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పార్టీలో రాయచోటి నియోజకవర్గంలో క్రియాశీల పాత్ర పోషిస్తూ ప్రజలకు దగ్గరగా యాక్టివ్ రాజకీయాల్లో ఉన్నారు. రెండో వైపు మొన్న ఎన్నికల్లో టీడీపీ టికెట్ నిరాకరించడంతో పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ కండువా కప్పుకున్నారు రెడ్డప్ప గారి రమేష్ రెడ్డి. అయితే వైసీపీలో చేరాక ఈయనకు నామినేటెడ్ పదవి తప్ప పెద్దగా ఒరిగిందేమీ లేకపోగా వచ్చే ఎన్నికల్లో అయినా వైసీపీ టికెట్ పొందాలని ఆశిస్తున్నాడట. ఇదిలా ఉంటే మొన్న రాజంపేట శాసనసభ నియోజకవర్గానికి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిన అనంతరం సుగవాసి సుబ్రహ్మణ్యం కూడా వైసీపీ పార్టీలో చేరారు. అయితే అధికార పార్టీని వదిలిపెట్టి సుగవాసి వైసీపీలో కొనసాగడానికి బలమైన కారణం ఉందని సమాచారం. పునర్విభజనలో భాగంగా రాబోయే సార్వత్రిక ఎన్నికలకు రాయచోటి నుండి లక్కిరెడ్డిపల్లి విడిపోయి కొత్త నియోజకవర్గంగా ఏర్పడుతుందనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా లక్కిరెడ్డిపల్లి అసెంబ్లీ టికెట్ తనకు దక్కుతుందనే వ్యూహరచనతోనే సుగవాసి వైసీపీలో కొనసాగుతున్నారని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఒకవేళ అతను ఆశించినట్టు లక్కిరెడ్డిపల్లి రాయచోటి 2 నియోజకవర్గాలుగా ఏర్పడితే ఈ నలుగురిలో ఇద్దరికి టికెట్లు దక్కే అవకాశాలున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మరి ఇంత పోటీ నెలకొన్న క్రమంలో రాయచోటి ఎమ్మెల్యే టికెట్ ఎవరికి దక్కుతుందో ఆసక్తికరంగా మారింది.